నమస్తే, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వరల్డ్ ఆఫ్ బీసీ. ఇప్పుడు ఎలక్షన్ అయిపోయింది, వేడైపోయింది, బయట కూడా చల్లగా ఉంది వాతావరణం, వర్షం పడతా ఉంది. సరే, హ్యాపీ అంతా. దాన్ని మనం ఒక చిన్న అనాలిసిస్ చేసుకుందాం. ఇందులో అనాలిసిస్ అంటే దేనికి ఎన్ని ఓట్లు వస్తుంది, దేనికి అటువంటి సర్వే నేనేం చేయలేదు, నేను విని కూడా వినలేదు. నేను చెప్పేది ఏంటంటే, అసలు మనం కావాల్సింది మనం చేసుకున్నామా లేదా, మనకి ఏం కావాలి, మనకేం కావాలి, మన ఆలోచన విధానం ఎక్కడుంది అనేటటువంటిది మనం ఒకసారి ఆలోచించాలి. జనరల్గా మనం డబ్బులు వస్తున్నాయి అంటే ఫ్రీగా వచ్చేదాన్ని వీఆర్ యాక్సెప్టింగ్, ఫ్రీగా వచ్చేదాన్ని మనం యాక్సెప్ట్ చేస్తున్నామా, లేదు మేము కష్టపడితే మా లైఫ్ సాఫీగా జాగిపోవాలనుకుంటున్నామా, లేదు మేము ఏ కష్టం పడకుండా కూర్చొని తిని సాయంత్రం అయ్యేటప్పుడు తాగాలి అనుకుంటున్నామా, మనలో మనం ఈ క్యాడర్లో, నేను 3 క్యాడర్స్ డివైడ్ చేశాను. ఈ క్యాడర్లో మనం ఎక్కడున్నామో ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే జనరల్గా మీకు నచ్చేది ఏంటంటే ఫ్రీగా ఉండి తినాలి, ఫ్రీగా ఉండాలి, పథకం వస్తుంది అని ఆలోచించాలి. ఏంటంటే ఆ మనుషులకి ఏంటంటే జనరల్గా ఇవ్వడం అనే కాన్సెప్ట్ మర్చిపోయారు. ఓన్లీ తీసుకోవటం, ఆ తీసుకోవడం కూడా మన అర్హత ఉందా లేదా, అర్హత అంటే అక్కడ ఓల్డేజ్ అవ్వడమో అది కాదు, ఎందుకు వేరే వాళ్ళ సొమ్ము మనం తీసుకోవాలి అనే అర్హత, మనం ఎందుకు ఇవ్వలేకపోతున్నాం అనే క్వశ్చన్ ఉందా వాళ్ళల్లో, లేదా. అలాగే ఇంకో క్యాడర్ ఉన్నారు, వాళ్ళు ఏంటంటే వాళ్ళు కష్టపడతారు, వాళ్ళకి వచ్చిన దాంతో తృప్తి పడుతూ ఉంటారు, వాళ్ళు సంతోషిస్తారు. ఇది ఇలా జరుగుతూ ఉంటుంది. నిజంగా చెప్పాలి అంటే ఈ క్యాడర్ వల్లే మనం ఈ విధంగా ఉండగలుగుతున్నాం. ఇక్కడ అన్ని సర్వీసెస్ మనకి భారతదేశంలో ఇస్తున్నాయి. ఇంకో క్యాడర్ ఉంది, అదేంటంటే అసలు బద్ధకమైన క్యాడర్. వాళ్ళు ఏమి చేయకూడదు, వాళ్ళకి ఏదో రావాలి, వాళ్ళకి అది రావాలి, ఈ 4 కబుర్లు చెప్తూ ఉంటారు, తింటూ ఉంటారు, ఏదో సాయంత్రం వేళ డబ్బులు ఇస్తే మందుకి వెళ్తుంటారు. ఈ క్యాడరు, వీళ్ళలో రెస్పాన్సిబిలిటీ ఎవరు, వీళ్ళ ముగ్గురికి ఓటు ఉంది కదా, ఈ ముగ్గురులో రెస్పాన్సిబిలిటీ ఎవరికి, ఎంతో కొంత చెప్పాలంటే ఏదో ఒక ఉద్యోగం చేసుకుని డెవలప్మెంట్ అనే వర్డ్ కనుక మన దగ్గరికి వస్తే డెఫినెట్గా అదే మనకి మంచిది అవుతుంది అన్నిటికన్నా. సరే, ఈ డెవలప్మెంట్ యొక్క కాన్సెప్ట్ ఏంటి, మనం ఒక్కడమే అయితే అవుతుందా డెవలప్మెంట్? డెవలప్మెంట్ అంటే మనం మనం మన ఇంట్లో డెవలప్మెంటా, సొసైటీ డెవలప్మెంటా, స్టేట్ డెవలప్మెంట్ అయితే మనం డెవలప్ అవుతామా, కంట్రీ డెవలప్ అయితే మనం డెవలప్ అవుతామా? సపోజ్ తీసుకోండి, మీరు మనకుంది హెల్త్ ప్రాబ్లం, అది మనకి ప్రాబ్లం, అంతేగాని అది సొసైటీకి అదేమి ఇంపాక్ట్ చూపించకపోవచ్చు. దాని రేట్లో అవన్నీ తీసి పక్కన పెట్టేద్దాం, దాని ఇంపాక్ట్ చూపించకపోవచ్చు. అలాగే మన ఫ్యామిలీ ప్రాబ్లం, సొసైటీ పెద్ద ఏమి ఇంపాక్ట్ చూపించకపోవచ్చు, స్టేట్ డెవలప్మెంట్ దాని మీద ఇంపాక్ట్ చూపించకపోవచ్చు, కంట్రీ డెవలప్మెంట్ దాని మీద ఇంపాక్ట్ చూపించకపోవచ్చు. అలాగే మనం ఒక ఆస్తి కొనాలనుకుంటున్నాం, డెఫినెట్గా మనం ఒక ఇల్లు కొనాలనుకుంటున్నాం, డెఫినెట్గా అప్పుడు స్టేట్ పరిస్థితి మనకి దాని ఇంపాక్ట్ చూపిస్తుంది, ప్లస్ మన కంట్రీ పరిస్థితి ఇంపాక్ట్ చూపిస్తుంది. మనం అమ్మాలనుకుంటున్నాం మనం ఒక సైడ్, డెఫినెట్గా స్టేట్, కంట్రీ, సొసైటీ ఇంపాక్ట్ మన మీద చూపిస్తూ ఉంటుంది. సో సమస్యలు ఇప్పుడు అర్థమైనాయి కదా, ఏవి కొన్ని సమస్యలు మనకు పర్సనల్గా ఇంపాక్ట్ అవుతాయి, కొన్ని సమస్యలు సొసైటీతో రిలేట్ అయ్యి ఉంటాయి. మనం ఇప్పుడు ఇటువంటి గవర్నమెంట్, ఎటువంటి గవర్నమెంట్ని తెచ్చుకున్నా కూడా మన పర్సనల్ ప్రాబ్లమ్స్ కోసం గవర్నమెంట్ని తెచ్చుకోలేము మనం, అది మన వల్ల కాదు. మనం తెచ్చుకోగలిగినటువంటిది సొసైటీ బాగు కోసం, మన అందరి కోసం, నా కోసం కాదు, నీ కోసం కాదు, మన అందరి కోసం జరిగే సొసైటీ గుడ్ మాత్రమే మనం దాన్నే డెవలప్మెంట్ కన్సిడర్ చేయాలి. దాన్ని బట్టే మనం ఓటింగ్ వేసుకోవాలన్నమాట. ఎప్పుడైనా మనిషి ఆలోచన విధానం ఈ విధంగా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్రాబ్లం ఏంటి, మనకి ఏం కావాలి అనేది ముందు మనకి తెలియాలి. మనకు తెలియాల్సింది మనదా లేకపోతే అందరిది అయితేనే మనం బాగుంటామా, మందైతేనే మనం ఓటేసేటప్పుడు నా హెల్త్ ఎలా ఉంది, నా జలుబు ఎలా ఉంది అని ఓటేయక్కర్లేదు, ఎందుకంటే అది నీ పర్సనల్. అలాగే ఇంకొకటి, నా ఫ్యామిలీలో నా హస్బెండ్తో రిలేషన్ ఎలా ఉంది, లేదా నా పిల్లలతో నా రిలేషన్ ఎలా ఉంది, నా పిల్లలు ఇక్కడ ఉన్నారు ఎక్కడ, దీని మీద కూడా మనం ఓటేయక్కర్లేదు. ఆ రెండింటికి ఓటేయాల్సి ఎన్ని కండిషన్స్ మనకు వచ్చేస్తుంటాయి న్యాచురల్గా, కానీ కొన్ని మనం మార్చుకోగలుగుతాం. అదేంటి, డెవలప్మెంట్ ద్వారా మనం మార్చుకోగలుగుతాం. ఆ డెవలప్మెంట్ రకరకాల యాంగిల్స్లో ఉంటుంది. ఒకప్పుడు రైతుకి పంట వచ్చింది అంటే బిజినెస్ బాగుండేదంట. అసలు ఇటువంటి వర్డ్ వినడానికి ఎంత అందంగా ఉందో కదా. రైతుకు పంట వస్తే సంక్రాంతి టైంలో అన్ని కళకళలాడుతూ బిజినెస్ బాగుండేదంట. అంటే ఏంటి, టోటల్లీ లైఫ్ స్టైల్ అండ్ ఎవ్రీథింగ్ డిపెండింగ్ అపాన్ ది సొసైటీ. సో ఈ సొసైటీ మార్పు కోసం మనం ఓటు వేసామా, ఒక్కసారి అట్లీస్ట్ ఆలోచించండి. మనం ట్రాన్స్లో ఉన్నామా, ఎందుకంటే వేడి తగ్గిపోయిందని నేను చెప్తున్నా, మనం ట్రాన్స్లో ఉన్నామా, వేసామా ఓటు, ఆలోచించేసామా, మళ్ళీ ఒక్కసారి ఆలోచించండి. అదే మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, టంగు మనకి గంట కొట్టండి.